రాష్ట్రంలో 4 కరోనా కేసులు వచ్చినాయట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 402 మందికి పరీక్షలు చేసిరట, 4గురికి పాజిటివ్ వచ్చిందట. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్. ఏపీలో కూడా కరోనా కలకలం, రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసులట. చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ JN1 అనే వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం పెద్దగా ముప్పేమీ లేదు, గమనించాల్సిన వేరియంట్గా మాత్రం గుర్తిస్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఎవరైనా కొంత తీవ్ర స్థాయిలో లంగ్ ఇన్ఫెక్షన్తోనో అట్లా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, మల్టీ ఆర్గాన్ డిజార్డర్ అట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఎక్కడుంది అది? రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు చేస్తే 4గురికి పాజిటివ్గా నిర్ధారణ అయిందట. అలాగే రాష్ట్రంలో మరో 9 మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారట. కొత్తగా 4 కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ మంగళవారం సచివాలయంలో తన శాఖ అధికారులతో భేటీ అయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల పరిస్థితి, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య, మన రాష్ట్రంలో పరిస్థితి పైన ఆరా తీశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పైన అన్ని ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నదట. ఏపీలో అదే సిచ్యువేషన్ ఉన్నది. అక్కడ కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయట. JN1 కరోనా వైరస్తో ముప్పేమీ లేదు. WHO ప్రస్తుతం అక్కడక్కడ వ్యాపిస్తున్న JN1 రకం కరోనా వైరస్తో ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు లేదని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ఒమిక్రాన్ రకం వైరస్లోని ఉపవర్గానికి చెందిందని తెలిపింది. దీనివల్ల ప్రమాదమేమీ లేనప్పటికీ దీన్ని ఆసక్తి కలిగించే రూపాంతరం అన్న వర్గంలోకి చేర్చిందట. ఇది BA.2.86 రకం కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెంది JN1 రకంగా మారిందని వివరించిందట. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లే దీన్ని నివారించడానికి సరిపోతాయని చెప్పిందట. సో ఇట్లా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయన ముప్పేం లేదన్నాడు కాబట్టి మనం తిరగడం కరెక్ట్ కాదు. సో అత్యవసరమైతే మాస్క్ ధరించడంలో తప్పులేదు.